Hello guys, what's up? Welcome back to Travel. మీరు కూడా ఫ్లిప్కార్ట్ అమెజాన్ లో ఆఫర్ చూసి ఎవ్రీ ఇయర్ ఐఫోన్ ఆఫర్స్ లో ట్రాక్ అవుతున్నారా? నా స్టోరీ షేర్ చేస్తాను. నేను కూడా టెంప్ట్ అయ్యా కానీ లేటర్ రిగ్రెట్ అయింది. ఈ వీడియోలో యూత్ పర్స్పెక్టివ్ లో నేను హిడెన్ 7 మనీ మిస్టేక్స్ చెప్తాను. చివరి వరకు చూడండి. ఈ మిస్టేక్స్ కనుక మీరు అవాయిడ్ చేస్తే మీ లైఫ్ చాలా వరకు చేంజ్ అవుతుంది. అండ్ గైస్, ఈ రియల్ టాక్స్ అన్ని కూడా మన ఛానల్లోనే జరుగుతాయి. కానీ మన ఛానల్ చాలా చిన్నది. నా వీడియోస్ అన్ని చెక్ చేయండి. మీకు కనుక సపోర్ట్ చేయాలనిపిస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. మిస్టేక్ నెంబర్ 1, ఇంపల్సివ్ బయింగ్ ఆన్ సేల్స్. బిగ్ బిలియన్ సేల్ ఉంటది, గ్రేట్ ఇండియా ఫెస్టివల్ కూడా ఉంటది. ఇవన్నీ ఎవ్రీ ఇయర్ వస్తూనే ఉంటాయి. 80% ఆఫ్ అని చూపిస్తారు, మనకేమో అవసరం లేకపోయినా కొనాలనిపిస్తుంది. అదే మూమెంట్ లో మన ఫ్రెండ్స్ మనకి మెసేజ్ చేస్తారు, సేల్ ఏమైనా కొన్నావా అని. అలానే మనం కూడా చాలా కొంటూ ఉంటాం. అవన్నీ మనకి కొనే ముందు ఒకసారి ఆలోచించండి, అవసరమా లేదా అని. యూజువల్ గా ఒక సైకాలజీ ఉంటుంది. మనకి ఏదైనా ఒక వస్తువు కావాలంటే దాన్ని కొనాలంటే ఒక 2-3 డేస్ టైం తీసుకోండి, నచ్చకపోతే వదిలేయండి అని. బట్ అదే వస్తువు సేల్ లో 50% ఆఫ్ వచ్చేసరికి మనం సెకండ్ కూడా ఆలోచించాం, వెంటనే బై కొడతాం, పేమెంట్ అయిపోతుంది. వాటిని అన్నెసరీ బైస్ అంటారు. ఇదంతా కూడా ఈ సెల్లింగ్ కంపెనీస్ మన మీద పెట్టే ఒక డాక్యుమెంట్ ట్రాప్ లాంటిది. ఇవేది కూడా మీ ఫ్యూచర్ గోల్స్ కి హెల్ప్ చేయవు. అండ్ నాకు కూడా చాలా డాక్యుమెంట్ ట్రాప్స్ లో హిట్ అయ్యాను. ఐ ఆల్సో ఫీల్ లైక్ బయింగ్ అ కెమెరా, బయింగ్ అ మైక్, బట్ I ended up using my old mic and friend there on a second-hand camera. Let's talk about the second mistake: buying things which you don't need at all. మనం ఏదో కొన్నాం, ఫైన్, ల్యాప్టాప్లు, మొబైల్స్, యాక్సెసరీస్, వాట్ ఎవర్ ఇట్ ఈస్. మనం మన లిమిట్ లో కొనొచ్చు, బట్ ఆఫర్ లో ఉందని చెప్పి we will go with the highest configuration of laptop. అందులో మనం ఏం చేస్తామంటే సినిమాలు చూస్తాము, వర్డ్ డాక్యుమెంట్స్ చదువుతాం. దానికి అంత పెద్దది అక్కర్లేదు, బట్ స్టిల్ you want it because it's an offer. ఇదే చెప్తున్నా, మీరు 80-90,000 పెట్టే ల్యాప్టాప్ అక్కర్లేదు. ఒక 20-30,000 లో ల్యాప్టాప్ కూడా మీకు అదే నీడ్ సాటిస్ఫై చేస్తుంది. అండ్ వేర్ యూ కెన్ ఆల్మోస్ట్ 50-60,000 కదా, మరి అంత మనీ ఎందుకు పోయా? సో ఇలాంటప్పుడే మీ నీడ్స్ ఏంటో మీరు తెలుసుకోవాలి, మీ వాంట్స్ ఏంటో తెలుసుకోవాలి, అండ్ వాటిని సెపరేట్ చేయాలి. అండ్ ఇది ఐఫోన్ ట్రాప్. ఓకే, 50,000 కి ఒక ఐఫోన్ వస్తుంది, 70,000 కి ఒక ప్రో మోడల్ వస్తుంది. కేస్ ఇఫ్ యూ ఆర్ రియల్లీ అన్ యాపిల్ ఫ్యాన్, 50,000 కొనుక్కోండి, నో ప్రాబ్లం. 70,000 ఎందుకు ఒక కెమెరా ఎక్స్ట్రా కోసం, వేరే విల్ డూ ఓన్లీ దిస్ ఫోన్ కాల్స్ అండ్ మెసేజింగ్ కదా. ఇదే చెప్తున్నా, ఈవెన్ ఆ 50,000 ఫోన్ కూడా దండగే, బట్ స్టిల్ అది మీకు హ్యాపీనెస్ ఇస్తుంది అంటే దట్స్ అప్ టు యూ. అండ్ గైస్, లిసన్, ఎవ్రీ రూపీ కౌంట్స్. యూత్ లైఫ్ లో మీకు ఫస్ట్ దొరికే స్టార్టింగ్ ఫ్యూ మనీ మాత్రం చాలా వైతే స్పెండ్ చేయండి, బికాస్ ఎర్లీ స్టేజెస్ లో మీరు సేవ్ చేసుకున్న మనీనే మీకు లైఫ్ టైం ఎక్కువ మనీలా కనిపించేది. మిస్టేక్ నెంబర్ 3, నాట్ సేవింగ్ ఫర్ యువర్ గోల్స్. మీకు శాలరీ అయినా రావచ్చు, పాకెట్ మనీ అయినా రావచ్చు, వాటిని మీరు దేనికోసం సేవ్ చేస్తున్నారు? డ్రీమ్స్ కి అయితే మీరు ఎవరు కూడా చేయట్లేదు, అన్నెసరీ పర్చేసెస్ మాత్రమే చేస్తున్నారు. నిజం చెప్పాలంటే డ్రీమ్స్ కి సేవ్ చేసామని రియల్ లైఫ్ లో మీకు ఒక పవర్ లా ఉంటుంది. మీరు ఒకసారి కొంచెం డబ్బులు ఎర్న్ చేసి చూసుకోండి. జస్ట్ క్యాలిక్యులేట్, యూస్ క్యాలిక్యులేటర్, క్యాలిక్యులేట్. యూ లిటరలీ సీ హౌ మీనింగ్ఫుల్ దట్ మనీ విల్ బికమ్ అని. ఆర్ ఏదైనా ఒక స్కిల్ లో ఇన్వెస్ట్ చేసుకోండి, లర్న్ ఇట్. దట్స్ టూ గుడ్ ఫర్ యువర్ యూత్ కెరియర్. అండ్ మిస్టేక్ నెంబర్ 4, ఫాలోయింగ్ ఇన్ఫ్లుయెన్సర్స్ బ్లైండ్లీ. క్రిప్టో, స్టాక్స్, ఎన్ఎఫ్టీస్ ఇవన్నీ కూడా యూట్యూబర్స్, ఇన్ఫ్లుయెన్సర్స్ కంటిన్యూస్ గా చెప్తూనే ఉంటారు. అందరూ చేస్తున్నారంటే మీరు కూడా చేసేయాలా? ట్రాప్ అయిపోవాలా? అక్కర్లేదు కదా. జస్ట్ నాలెడ్జ్ పెంచుకోండి. నాలెడ్జ్ లేకుండా ఎందులోకి దూరద్దు. అండ్ మిస్టేక్ నెంబర్ 5, ఇగ్నోరింగ్ ఫైనాన్షియల్ ఎడ్యుకేషన్. స్కూల్లో మనీ గురించి నేర్పరు. పేరెంట్స్ చిన్నగా గైడ్ చేస్తారు, బట్ వాళ్ళకి కూడా చాలా వరకు లిమిటెడ్ నాలెడ్జ్ ఉంటుంది. సో మీరు యూత్ అయ్యేసరికి మీకు ఫైనాన్స్ మీద లిటరల్ నాలెడ్జ్ లేదు. కానీ మీరు చేయాల్సింది ఏంటంటే బడ్జెటింగ్, ఇన్వెస్టింగ్ అండ్ అండర్స్టాండింగ్ డెప్స్. చిన్నగా స్టార్ట్ చేయండి, ఒక బడ్జెట్ యాప్ మెయింటైన్ చేయండి, మీరు ఖర్చు పెడుతున్న ప్రతి రూపాయి రాసుకోండి. అండ్ ద నెక్స్ట్ మిస్టేక్ ఇస్ డెప్ట్ వితౌట్ స్ట్రాటజీ. క్రెడిట్ కార్డులు, లోన్లు, ఈఎంఐలు. అందరు ఇరుక్కుపోతున్నారు. చాలా ఈజీ అని అనిపిస్తుంది, కానీ తర్వాత మిగిలే స్ట్రెస్ మాత్రమే. ఈఎంఐ ట్రాప్ లో మాత్రం అస్సలు పడకండి. ఆల్వేస్ ప్లాన్ మంత్లీ ఈఎంఐ ప్లస్ సేవింగ్స్. మనందరం కూడా చాలా మంది క్రెడిట్ కార్డ్ ఈఎంఐలు ఇరుక్కుపోయి ఉంటాం. స్లైస్ లో ఈఎంఐలు చాలా యాప్స్ ఉన్నాయి, చాలా మనీ యాప్స్ లో కూడా మీలో చాలా మంది ఇరుక్కుపోయారు. ఐ నో దట్. ఎలాగోలా తప్పించుకోండి. నెక్స్ట్ టైం మాత్రం ఎప్పుడు ఇలాంటి ఈఎంఐలు అస్సలు తీసుకోకండి. అండ్ నౌ ద మోస్ట్ ఇంపార్టెంట్ వన్, 7th మిస్టేక్ ఇస్ నాట్ ఇన్వెస్టింగ్ ఎర్లీ. స్టాక్స్, మ్యూచువల్ ఫండ్స్, సిప్లు చిన్నగా స్టార్ట్ చేయండి. మీ ఏజ్ చాలా యంగ్ కాబట్టి టైం అడ్వాంటేజ్ చాలా ఉంటుంది. డిలే చేయడం లిటరల్ గా రిస్కే. యూత్ లో స్టార్ట్ చేస్తే 20s లో కాంపౌండింగ్ పవర్ చాలా బెనిఫిట్ ఉంటుంది. మీరు ఎంత డిలే చేస్తే మీ ఫైనల్ వెల్త్ లో అంత తగ్గినట్టే లెక్క. సో గైస్, లెట్స్ ర్యాప్ అప్ టు ద రియాలిటీ. చూడండి, మీ ఏజ్ లో మనీ ట్రాప్ లో పడటం చాలా ఈజీ. రియల్ లైఫ్ స్కిల్స్ అండ్ పేషెన్స్ చాలా బెస్ట్ ఇన్వెస్ట్మెంట్. ఏజ్ లో విపరీతంగా ఖర్చు పెట్టేసి డాక్యుమెంటేషన్ అయితే తగ్గించేసుకోండి. ఆన్లైన్ పర్చేస్, యాప్స్, ఆఫ్లైన్ పర్చేస్ అన్ని కూడా మానేయడం చాలా బెస్ట్. జస్ట్ మీకు ఏదైనా ఇన్వెస్ట్ చేయాలనిపిస్తే మీరు మీ డ్రీమ్స్ మీద, స్కిల్స్ మీద, ఫ్యూచర్ మీద మాత్రమే ఇన్వెస్ట్ చేయండి. సో అండ్ ఫ్యూ మోర్ ప్రాక్టికల్ టిప్స్ ఆర్: బడ్జెట్ ఎవ్రీ మంత్, సెపరేట్ చేయండి. మీ నీడ్స్ అండ్ మీ వాంట్స్ అండ్ సెపరేట్ చేయండి. సేవ్ అట్లీస్ట్ 20% ఆఫ్ యువర్ ఇన్కమ్ ఫర్ యువర్ గోల్స్. అన్నెసరీ డెప్ట్ ట్రాప్స్ లో ఇరుక్కోకండి. చిన్నగా ఇన్వెస్ట్ చేయండి, అదే మీకు ఫ్యూచర్ అయిపోతుంది. ప్రతి పైసాని ట్రాక్ చేయండి. నేను ఇప్పుడు చెప్పిన ఈ 6 ప్రాక్టికల్ స్టెప్స్ కనుక ఫాలో అయితే 20s లో మీ లైఫ్ లిటరల్లీ చాలా చేంజ్ అవుతుంది. అండ్ ఫ్యూచర్ లో ఫ్రీడమ్ ఉంటుంది, ఇంకా స్ట్రెస్ ఫ్రీ లైఫ్ ని లీడ్ చేయగలుగుతారు.
సో గైస్, మీకు కనుక ఈ వీడియో అట్లీస్ట్ 1% రిలేట్ అయినా యూజ్ అవుతుందని అనిపించినా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. మన ఛానల్ చాలా చిన్నది. వీఆర్ ఆన్ అవర్ రోడ్ టు 1000 సబ్స్క్రైబర్స్. బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి. ఇంకా నెక్స్ట్ వీడియోస్ కూడా మిస్ అవ్వకండి. దట్స్ ఆల్ ఫర్ టుడే గైస్. ఐఎమ్ సైనింగ్ ఆఫ్. బై బై నౌ.